మనతో పాటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం 22A ఇష్యూ మీద. అన్న నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు అన్న గవర్నమెంట్కి ఈ ఇష్యూ మీద? చెప్పాం కదా, 22Aలో పెట్టినట్టన్నీ కూడా క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం. మీరు పెట్టింది తప్పు, మీరు ప్రజలను మోసం చేశారు, ప్రజలను నష్టం చేస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ బ్యాండ్ని ఖరాబు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లేకపోతే ఇలా తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలు ఎన్నో కష్టాలు పడి కొనుక్కుని 22Aలో పెట్టి ఇబ్బంది పెడితే ప్రజలు ఊరుకునే స్థితిలో లేదు. దాన్ని పూర్తి ప్రజల పక్షాన్ని నిలబెడతాం. ఖచ్చితంగా ఈ 22A తీసిందాక పోరాడతాం. సో కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఓన్లీ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ మాత్రమే 22Aలో లిస్ట్ అయి ఉందా, లేకపోతే మిగతా కాలనీలు కూడా ఏమైనా లిస్ట్ అయి ఉన్నాయా? నా కాన్ఫిడెన్స్లో సుమారుగా 60-70% పెట్టారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలనీ వసంతనగరే కాదు, సైబర్ సిటీ పెట్టిర్రు, బేగంపేట పెట్టిర్రు, బాలనగర్ పెట్టిర్రు, ముషాపేట పెట్టిండ్రు, అన్నీ పెట్టిండ్రు. వాళ్ళకి ఇప్పుడు డబ్బు ఓడిస్తే వాళ్ళని క్లియర్ చేస్తుర్రు. అందుకే నేను చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి, సిబిఐకి ఇవ్వాలి. న్యాయస్థానాలు కూడా దీని మీద పోరాడుతూ ఉన్నాయి. న్యాయమూర్తులు కూడా దీని మీద వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే మొట్టకాయలు వేసిండ్రు. అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. మీకు అవగాహన లేదు, మీరు పరిపాలన నడిపించే స్తోమత కూడా మీకు లేదు. మీరిద్దరు కలిసి రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేయబోతున్నారు. మీకు అసలు బిల్డర్లు మీరు, కాబట్టి మీకు ఈ ప్రజల గురించి తెలియదు. మీకు ఎప్పుడు దండుకోవాలన్న కోరిక తప్ప ప్రజల న్యాయం చేసేటటువంటి కోరిక మీకు లేదు. మీకు ఖచ్చితంగా మీ ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు తొందరగా తీయండి, మంచి పేరు తెచ్చుకోండి. సో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ 22A లిస్టులో నుంచి తీసేస్తాము, జనాలకు కూడా సారీ చెప్తామని చెప్పినారు. అయినా బీఆర్ఎస్ నాయకులు కావాలని దీని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమండి, మీరు అడుగుతాను వీళ్ళని కూడా, 22A పెట్టింది ఎవడో 22A పెట్టింది వాడు తీయమానండి. వాడవడండి తీయాలి కంపల్సరీగా. రాజకీయం ఇది ప్రజల ఓట్లేదు గెలిపించారు. నన్ను దొంగల్లాగా అమ్ముకుంటా పోతాం, మేము దోసుకొని తింటామంటే ఊకునేటటువంటి ఉండదు. ఇది పెట్టిర్రు మీరు, తీయండి. మీరు టీఆర్ఎస్ పార్టీ 22Aలో పెట్టిందా? 22Aలో పెట్టింది మీరు పెట్టిర్రు కాబట్టి తీసే బాధ్యత కూడా మీదే ఉంటుంది. ప్రజల్ని ఇబ్బంది పెడితే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎవడైనా సరే.